నాకు తెలిసిన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. తన భర్త తనని అనుమానించినందుకు ఆ బాధని తట్టుకోలేక, నేను ఇలాంటి తప్పు చేయలేదు, దేవుడి మీద ప్రమాణం, నీ మీద ప్రమాణం, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం, మన బాబు మీద ప్రమాణం అని చెప్పి నేను ఎవరితో మాట్లాడలేదు, ఏ తప్పు చేయలేదు, నేను నిప్పుని, కావాలంటే నేను చనిపోయిన తర్వాత నా ఫోన్ని చెక్ చేసుకో అని చెప్పి మరి చనిపోయింది. నాకు ఒకటి అర్థం కాలేదు. సరే, ఇప్పుడు తను మంచిది, తను నిప్పు అని చనిపోయిన తర్వాత ప్రూవ్ అయింది అనుకుందాం. ఏం లాభం? తను చనిపోయిన తర్వాత తను మంచిది అయినా కాకపోయినా లాభం ఏం లేదు కదా. ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు అయిన తర్వాత వాడు వేరే పెళ్ళి చేసుకుంటాడు. ఆ బాబు పరిస్థితి ఏంది? లేదు, నువ్వు బతుకుండి కొట్లాడలేని దానివి బాబునెందుకు కన్నట్టు కదా. ఒకవేళ నువ్వు నిజంగా భరించలేకపోతున్నావు, ఆ రిలేషన్షిప్ అంత టాక్సిక్గా ఉంది అంటే నువ్వు దాని నుంచి బయటికి రా కదా, ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి రా. నువ్వు నీకు నచ్చినట్టు బ్రతుకు, అంతేగాని సూసైడ్ చేసుకోవడం అనేది తప్పు. వద్దు, బ్రతికి చూపించాలి, బ్రతకాలి, ఏదేమైనా సరే బ్రతకాలి. చచ్చే హక్కు మనకు లేదు.